ఏమ్మా బాగుండారా? మేమైతే బాగున్నాం. మీరు బాగుండాలని కోరుకుంటూ మీ సీకే ఇప్పుడు మీ ముందుకు వచ్చాను. సోప్ అండి, ముల్తాన్ మట్టి, హలోవీరా, ముల్తాన్ మట్టి, పసుపుతో సోపు ఎలా చేసుకోవాలో చూపిస్తాను. హోమ్ మేడ్ సోప్ అండి. చేసే విధానం అయితే చూడండి, మీరు కూడా ట్రై చేయండి తప్పకుండా. ఇది హలోవీరా అండి, పసుపు, ముల్తాన్ మట్టి, అది హలోవీరాలో వేసి బాగా కలిపేసుకుందాం. ఉండలు లేకుండా కలిపేసుకోవాలి. చూసారా, మెత్తగా అయింది. ఈ లిక్విడ్ ఎందుకంటే ఇంకా బురుగు రాలేదు అంటారు కదా, బురుగు రాకపోయినా సోపు మంచి సోప్ అండి. మనం ఇంట్లో తయారు చేసుకునేది, ఎలాంటి కెమికల్ లేదు, మంచిది కదా. అయినా బురుగు రావడం లేదు అంటారు కదా, అందుకనేసి ఇంకా ఈ లిక్విడ్ అయితే నేను పోస్తూ ఉంటాను. ఇది బురుగు రావడం కోసం. బాగా మెత్తగా ఉండలు లేకుండా కలిపేసుకోవాలి. ఇంకా సోపు గట్టిపడాలి కదా, దానికైతే కొద్దిగా ఈ పౌడర్, అంటే సోపు గట్టిపడడానికే కాదు కానీ మన స్కిన్ కూడా ఇంకా ముడతలుగా ఉంటుంది కదా, దానికంతా బాగా పనిచేస్తుంది ఈ పౌడరు. అలానే సోపు గట్టిగా ఉంటుంది, అందుకోసమని ఈ పౌడర్ వేస్తున్నాను. స్క్రబ్ లాగా కూడా పనిచేస్తుందండి ఆ పౌడరు. ఇదంతా ఇంకా ఇలా బాగా కలిపైతే పక్కన పెట్టుకుందాము. నేను ఒక 4 సోపులకైతే రెడీ చేసుకుంటా ఉన్నాను, ఎక్కువ చేయలేదు. గిజరిన్ ఉందండి, గిజరిన్ నేను వేయడం లేదు, ఎందుకంటే ఆల్రెడీ సోప్లో గిజరిన్ సోప్ ఇది, అందువల్ల నేను గిజరిన్ వేయలేదు. లేదంటే గిజరిన్ కూడా వేసేసేస్తాను. ఇది ఇంకా ఇలా బాగా కట్ చేసుకొని డబుల్ బాయిల్, అంటే నీళ్ళు వేరే ఒక పాత్రలో నీళ్ళు పెట్టి అది కాగాక వేరే గిన్నెలో వేసి దాంట్లో పెట్టి ఇది కరిగించుకోవాలి. దీంట్లో లెమన్ ఉందండి, ఆల్రెడీ లెమన్ ఉంది, గిజరిన్ ఉంది. రేట్ ఎక్కువ కొంచెం, అందువల్లనే రేట్ ఎక్కువైనా తీసుకున్నాను నేను. ఇప్పుడు అలానే వేసి కూడా వాడవచ్చు. ఈ మాదిరిగా నీళ్ళు డైరెక్ట్గా పెట్టకుండా వేరే గిన్నెలో నీళ్ళు పెట్టి ఇలా కరిగించుకోవాలి. లెమన్ వాసన అయితే అద్దరిపోతూ ఉందండి, అంత బాగా వాసన వస్తూ ఉంది. ఇంకా ఇప్పుడైతే మనము ముందే కలిపి పెట్టుకున్నాను కదా ముల్తాన్ మట్టి, పసుపు పొడి, ఇదంతా అది వేసి కలిపేసుకునేసిన తర్వాత ఇది ఎందుకంటే వాసన కోసం, మంచిగా వాసన వస్తుందండి, గంధం వాసన చాలా బాగుంది. మైసీ స్టాండ్ వాసన వస్తుంది. అది అంటే ఎలా చెప్పాలి అంటే మంచిగా ఇంకా మంచి వాసన వస్తుంది. దానికోసం అనేసి అది కొన్ని చుక్కలు వేసుకుంటాను, మరి ఎక్కువ అయితే వేసుకోకూడదు, కొన్ని చుక్కలు అయితే అలా వేసుకున్నాను. సారీ అండి, ఇందులో నేను ఇంకా బాదం నూనె అయితే పోసుకున్నాను, అది చెప్పలా, అది ఒక 5-6 డ్రాప్స్ ఏమో అట్లా పోసుకున్నాను బాదం నూనె. రెడీ అయిపోయింది కదా, సోప్ బేస్లో పోసేసుకుందాము. కరెక్ట్గా 4 సోపులకైతే వచ్చిందండి. 4 సోపుల కోసమే నేను కూడా కట్ చేసుకున్నాను సోప్ బేస్ అయితే. ఇది ఇంకా తీసుకోవడానికి అరగంట చాలండి. ఇంకా మా కూతురు వాళ్ళకి ఇచ్చి పంపించాలనే చేస్తూ ఉన్నాను దీన్ని. ఇంకా వాళ్ళు బయలుదేరేసినారు కాబట్టి తీసేయాలి. ఇంకా వాళ్ళు రెడీ అయి కూర్చున్నాకనే ఈ సోప్ అయితే నేను రెడీ చేశాను. మీకు నచ్చిందని అనుకుంటా ఉన్నాను. మీరు కావాలంటే ఆ స్క్రీన్ మీద ఉండే నెంబర్కి కాల్ చేయొచ్చు, లేదు మీరే కూడా ఇంకా డీటెయిల్గా పెట్టమంటే నేను పెడతాను, మీరే కూడా ఇంట్లో తయారు చేసుకోండి. ఎందుకంటే కెమికల్ ఉండే సోపులు వాడేదానికన్నా ఇది చాలా మంచిదండి. అసలు మనం సోపు వాడేటప్పుడు ఒక 3 నిమిషాల పైన అస్సలు పెట్టకూడదండి సోపు ఒంటి పైన, ఎందుకంటే మనకు అప్పుడు చర్మము, స్కిన్ దెబ్బతింటుంది, తోలులాగా, అలాగే పొడి పారుతుంది, అదంతా అవుతుంది. కెమికల్ ఉంది కదా ఆ సోపు, ఇదైతే అలా ఇది అలా అవ్వదు, బాగుంటుంది, న్యాచురల్ కదా, ఎలాంటి కెమికల్స్ లేకుండా మన శరీరంలో ఎలాంటి అంటే స్కిన్ డ్యామేజ్ అవుతుంది, అలా అవ్వకుండా మంచిగా ఉంటుందండి. మీరు కూడా ట్రై చేస్తారు కదా, ఇంట్లో ట్రై చేయండి. లేదంటే నాకు కాల్ చేసి నేను కూడా చేయిస్తాను. అలాగే నా ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్